వెరీ ఇంపార్టెంట్ అలార్మింగ్ న్యూస్ అండి. ఐసీఎంఆర్ January 6th అంటే ఈ రోజు 11:30 AM పబ్లిష్ చేసిన రిపోర్ట్ వచ్చేసి కర్ణాటక బెంగళూరులో హెచ్ఎంపీవీ కేసెస్ 2 డిటెక్ట్ అయ్యాయండి. ఒకటి 3 month old ఫీమేల్ ఇన్ఫాంట్లో తనకి ట్రీట్మెంట్ జరిగింది అండ్ రికవర్ అయింది. అండ్ ఇంకొకటి 8 month old మేల్ ఇన్ఫాంట్ అండి, హీఈస్ అండర్ రికవరీ. సో తనకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. సో ఇది చాలా అలార్మింగ్ న్యూస్ అండి. మనం కొంచెం ప్రికాషనరీగా ఉంటే, మనం కొంచెం జాగ్రత్తగా ఉంటే దీన్ని మనం అంటే స్ప్రెడ్ అవ్వకుండా చూసుకోవచ్చు అని చెప్పి నేను ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ అని చెప్పి నేను ఇప్పుడు పబ్లిష్ చేస్తున్నానండి. సో ఇందులో మనం 4 మేజర్ థింగ్స్ తెలుసుకుందాము. అసలు ఈ ఫ్లూ వైరస్, ఇన్ఫ్లుయెన్జా వైరస్, కరోనా వైరస్, హెచ్ఎంపీవీ వైరస్, ఇలాంటి వైరస్ అన్నీ మనకి వింటర్లోనే ఎందుకు స్ప్రెడ్ అవుతాయి, ఇంకోటి ఈ స్ప్రెడ్డింగ్ అనేది ఎలా జరుగుతుంది, తర్వాత ఈ వైరస్ అన్నది ఎవరెవరికి రిస్క్ అండ్ ప్రికాషన్స్. మనం ఎప్పుడు ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదండి. సో ఈ 4 కీ పాయింట్స్ మనం ఈరోజు తెలుసుకుందాము. ఫస్ట్ వన్ ఏంటంటే అసలు ఈ హ్యూమన్ మెటాన్యూమో వైరస్ అన్నది ఎలా స్ప్రెడ్ అవుతుంది. అది మనకి నాసల్ సెక్రీషన్స్ వల్ల, లేదంటే మనకి సలైవా వల్ల, లేదంటే ఐ సెక్రీషన్స్ వల్ల మనం వైరస్ ఎఫెక్టెడ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫిజికల్ కాంటాక్ట్ కానీ, లేదంటే వాళ్ళని టచ్ చేయడం కానీ, హ్యాండ్ షేక్ చేయటం కానీ, ఇలా చేయటం వల్ల, లేదంటే వాళ్ళ సలైవా కానీ, నాసల్ సెక్రీషన్స్ కానీ మన బాడీలోకి ఎంటర్ అయితే గనక మనకి ఈ వైరస్ అన్నది ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి. అండ్ ఎవరికి ఎక్కువ రిస్క్ ఉంది అంటే ఇన్ఫాంట్స్, చిన్నపిల్లలు అండ్ ఎల్డర్లీ పీపుల్. ఎందుకు ఎల్డర్లీ పీపుల్ అండ్ ఇన్ఫాంట్స్లో ఎక్కువ రిస్క్ ఉంటుంది అంటే ఇన్ఫాంట్స్ అండ్ ఎల్డర్లీ పీపుల్లో ఇమ్యూన్ సిస్టమ్ అన్నది మనకి వీక్గా ఉంటుందండి. చిన్నపిల్లల్లో అప్పుడే డెవలప్ అవ్వదు కాబట్టి, అండ్ పెద్దవాళ్ళల్లో కొంచెం వీక్గా ఉంటుంది కాబట్టి. సో ఇది మేజర్ ఇంపార్టెంట్ థింగ్ అండి. రిస్క్ అన్నది వీళ్ళిద్దరికి ఎక్కువగా ఉంటుంది. అలాగని చెప్పి అడల్ట్స్కి ఉండదా అంటే అడల్ట్స్కి కూడా ఉంటుంది, కాకపోతే కంపేర్ టు అడల్ట్స్ వీళ్ళిద్దరికి ఎక్కువగా ఉంటుంది అనమాట. ఇంకోటి మనకి ఎప్పుడు ప్రికాషనరీ మెజర్స్ అన్నవి చాలా ఇంపార్టెంట్ అండి. ప్రికాషన్స్ ఏమేమి తీసుకోవాలి అంటే మనకి ఎక్కువ బాడీ అన్నది ఎప్పుడు హైడ్రేటెడ్గా ఉండాలి. వింటర్ సీజన్లో మనం వాటర్ తక్కువ తాగుతాం కాబట్టి మన సెల్స్ అన్నవి డీహైడ్రేట్ అయిపోతాయి అండ్ ఇమ్యూన్ సిస్టమ్ అన్నది వీక్ అయిపోతుందండి. సో వింటర్ సీజన్ అయినా కానీ, సమ్మర్ సీజన్ అయినా కానీ మనం వాటర్ అన్నది ఎక్కువ ఇంటేక్ చేస్తూ ఉండాలి. అండ్ మనకి ఇమ్యూనిటీని బూస్ట్ చేసే ఫుడ్స్ అన్నవి మనం తీసుకుంటూ ఉండాలి. దానివల్ల మనం ఇమ్యూన్ సిస్టమ్ అన్నది బూస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ మనం అనుకున్న కీ పాయింట్ అండి, అసలు ఈ ఫ్లూ వైరసెస్ కానీ, మిగతా వైరస్లు కానీ వింటర్లోనే ఎందుకు స్ప్రెడ్ అవుతున్నాయి మనకి.